చావు తప్పదు అన్నప్పుడు బ్రతకడానికి చంపటం తప్ప మరొక మార్గం కనిపించదు. అలాంటి సర్వైకల్ డ్రామాలు మన దగ్గర చాలా వచ్చాయి. కింగ్డమ్ కూడా ఆకోకు చెందిన సినిమానే. దాన్ని తనదైన స్టైల్లో చెప్పాడు గౌతమ్ తిన్ననూరి. గతంతో మొదలుపెట్టిన విధానం అయితే చాలా బాగుంది. ఫస్ట్ 20 నిమిషాలు సినిమా సూపర్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ వరకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. కొన్ని సీన్స్ అదిరిపోయాయి. హీరో శ్రీలంక వెళ్ళిన తర్వాత వచ్చే యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. చాలా త్వరగా కింగ్డమ్ వరల్డ్లోకి ఆడియన్స్ని తీసుకెళ్ళిపోయాడు గౌతమ్. ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా బాగుంది. ఇంత హైప్ ఇచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ ఇంకాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుండేది. కానీ అసలు సమస్య మొత్తం అక్కడే మొదలైంది. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ బాగా స్లో అయిపోయింది. చివరి 20 నిమిషాల వరకు నెమ్మదిగా అక్కడక్కడక్కడే సాగింది. మళ్ళీ క్లైమాక్స్ ఊపందుకుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాకు మెయిన్ బలం అని చెప్పాలి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సూపర్గా నటించాడు. గత విజయ్ దేవరకొండ చిత్రాలతో కంపేర్ చేసుకుంటే తన బెస్ట్ ఇచ్చాడు. సత్యదేవ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇక భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా ఉంది అంటే ఉందంతే, తనకు అంత స్కోప్ లేదు. అనిరుద్ధ్ అయితే సినిమాకు బ్యాక్ బోన్ అని చెప్పాలి. ప్రతి సీన్కి తన మార్క్ని అయితే చూపించాడు. టెక్నికల్గా ఈ సినిమా టాప్ నాచ్, అసలు పేరు పెట్టడానికి ఎక్కడా లేదు. గౌతమ్ తిన్ననూరి సగంలోనే రేసులో ఆగిపోయినట్టుగా నాకు అనిపించింది. ఓవరాల్గా కింగ్డమ్ యావరేజ్ మూవీ.